మీది పల్నాడు? నాకు పల్నాడు, నేటివ్ ఆఫ్ గురజాల. అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు రాయపాటి గారు నా రాజకీయ గురువు అని. ఎస్, కరెక్ట్. ఏంటి నేపథ్యం ఏంటి? అంటే మీరు న్యాయవాది అని తెలుసు. నేను యూనివర్సిటీలో చదువుకున్నాను, గుంటూరులో ఉంటాం. ఈ పరిచయంలో రాయపాటి గారు అప్పటికే పాపులర్ ఎంపీ ఇక్కడ. ఆయన అనుచరులతోటి, ఆయన సన్నిహితులతోటి ఆయన ద్వారా సంబంధాలు, వాళ్ళ ద్వారా సంబంధాలు. ఆ పరిచయాల్లో రాయపాటి గారికి వరప్రసాద్ అయితే ఈసారి తాడికొండ నాకున్న సామాజిక నేపథ్యం కూడా ఉపయోగపడింది. అప్పటికే తెలుగుదేశం పార్టీ చాలాసార్లు గెలుస్తూ ఉంది ఆ కాన్స్టిట్యున్సీ. 2004లో గెలవాలంటే వరప్రసాద్ అయితే బాగుంటుందని అక్కడ సర్వీస్ అనేవి వచ్చాయి. రాయపాటి గారు దాన్ని బాగా బలంగా పట్టుకున్నారు. అట్ ది సేమ్ టైం రాజశేఖర రెడ్డి గారు, రామచంద్ర గారు కూడా నా పట్ల చాలా సానుకూలంగా ఉన్నారు. నేను అప్పటికే వాళ్ళతో పరిచయాల్లోకి వెళ్ళాను. నేను అన్ని ఫ్యాక్టర్స్ నాకు కలిసి వచ్చాయి. అట్లా 2004లో మీకు టికెట్ వచ్చింది. ఇప్పుడు ఎంత మెజార్టీతో గెలిచారు మీరు? అప్పుడు 16,000 చిల్లరతో గెలిచాను. ఓకే, అంటే అప్పుడు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బాగా దోహదం చేస్తుంటారు. బాగా దోహదం చేసింది. సరే, అయితే రాయపాటి గారితో మీ అనుబంధం ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది. అయితే విచిత్రం ఏంటంటే రాయపాటి గారి అనగానే ఆయన కాంగ్రెస్లో ఒక వర్గాన్ని ఆయన పోషిస్తారు. సో మీ నేపథ్యం చూస్తే మీరేమో ఒక బలహీన వర్గాల ప్రతినిధిగా, అన్యాయాలు అక్రమాలు జరిగితే ప్రశ్నించే ఒక గొంతు, ఇటువంటి ఇమేజ్ మీకుంది. మీ ఇద్దరికి ఎలా పూసుకుందండి? అంటే రాయపాటి గారిలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే ఆయన మనం చేసే విషయాల్లో జోక్యం చేసుకోవడం. ఆయనకి ఏదన్నా కాన్స్టిట్యున్సీలో పలాని వాళ్ళకి ఏదైనా పని కావాలంటే నాకు చెప్పడం, లేకపోతే ఆయన డైరెక్ట్ చెప్పడం అని. మా ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం రాలేదు. నేను నా యాక్టివిటీ నేను చేస్తూ ఉన్నాను, ఫ్రీగా చేస్తూ ఉన్నాను. మంచిదే కదా, ప్రజలతో ఉంటున్నాడు, ఎప్పుడు ప్రజలతో ఉన్నాడు. నా దగ్గర 100 మంది జనం వస్తూ ఉన్నాడు. వీకర్ సెక్షన్స్, పర్టికులర్గా ఫార్మర్స్, డైరెక్ట్గా డైలీ ఒక 500-600 మంది విజిటర్స్తో కలగలాడుతూ ఉండేది. అందరికి పనులు చేస్తుంటాం, ఆఫీసులు చుట్టూ తిరగడం. ఇది ఒక పెద్ద, నాకు ఒక చిన్నప్పటి నుంచి ఉన్న ఒక అలవాటుతో అది ఐ ఎంజాయ్డ్. అందులో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రాలే. వాళ్ళ ఇంట్రెస్ట్కి నేను ఎక్కడ భిన్నంగా పనిచేయలేదు. పొలిటికల్గా అట్లా పూర్ పీపుల్ సర్వీస్ చేస్తూ వాళ్ళు ఏదైనా చెప్పినా దానికి అనుకూలంగానే వ్యవహరించాను. అట్లా మీ యాక్టివిటీస్కి వాళ్ళు ఎప్పుడు అభ్యంతరం. సో రాయపాటి గారిలో ఆ సుగుణం. కానీ ఇటీవల కాలంలో రాయపాటి గారి అటరెన్సెస్ కానివ్వండి, కొంత వివాదం ఏర్పడే పరిస్థితి వచ్చినట్టుంది. అంటే ఎస్పెషల్లీ మీరు చెప్తున్నారు అంటే లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను. ఆయనేమో తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని చాలా సందర్భాల్లో బాహాటంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు కనబడుతున్నది. అది అసంతృప్తి కాదండి. రాయపాటి గారు ఏంటంటే ఏదన్నా ఉంటే ఉండబట్టలేడు ఆయన. ఆయనకి ఏదన్నా తెలిస్తే, నా మీద తెలిసినా, మీ మీద తెలిసినా, చంద్రబాబు గారి మీద తెలిసినా, ఇంకెవరి మీద తెలిసినా, రాష్ట్రానికి అది వెంటనే చెప్పేయటం అనేది ఆయనకు ఒక అలవాటు. అట్లా మీడియా ముందుకి కొన్ని విషయాలు తెలవగానే ఆయన మీడియా ముందు చెప్పేయటం అనేది ఆయనకున్న, అంటే కాంగ్రెస్ సంస్కృతి అంటే కాంగ్రెస్ సంస్కృతి అనుకోండి. ఫ్రీ మ్యాన్. కాంగ్రెస్లో 35-40 ఏళ్ళు ఆయన ఉండి ఫ్రీగా మాట్లాడటం అలవాటు ఆయనకి. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు బహిరంగంగానే తెలియజేశాడు. అంతేగాని పార్టీని ఏదో ఇబ్బంది పెడదామని కాదు, ఆయనకున్న సహజ నేచర్లో అది చెప్పాడు ఆయన. ఇప్పుడు అసలు రాయపాటి గారు పార్టీ మారటానికి కారణం కేవలం రాష్ట్ర విభజన అంటారా? అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన కాంగ్రెస్ సస్పెండ్ చేసింది అప్పుడు 8 మంది ఎంపీలు. ఆ సస్పెండ్ చేసినప్పుడు ఆయన ఎక్కడో చోట పోటీ చేయాలి, అట్లా పోటీ చేశాడు. తెలుగుదేశం నుంచి చేశాడు. అప్పుడు ఆయనకు అనుకూలంగా ఉంది. వాళ్ళ నుంచి కూడా ఆఫర్ వచ్చింది ఆయనకి. యాక్చువల్ నర్సరావుపేట ఆయనకి చాలా ఆయనకు దూరం కాన్స్టిట్యున్సీ. ఆయన గుంటూరు అంటే ఆయనకు బాగా నేటివ్ ప్లేస్. అయినా అప్పుడున్న పరిస్థితుల్లో నర్సరావుపేట వెళ్ళి కంటెస్ట్ చేసి ఆయన గెలిచారు. నా పేరు డొక్కా మాణిక్య వరప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.